ఏమాత్రం కూడా ఇక అవకాశం లేదు, మురిగిపోయి ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు, లాజరు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు ప్రేత వస్త్రములతో కాళ్ళు చేతులు కట్టివేసిన ఆ యొక్క పరిస్థితితో అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా కట్టేశారు, మొత్తం బాడీ అంతా చుట్టేశారు. ఆయన ఎలాగొచ్చాడు? అన్ని మీటర్ల లోతు నుంచి ఇలాగ వచ్చాడు, ఇలా వచ్చి ఆ కిటికీ వద్ద నిలబడ్డాడు. అక్కడ కట్లు కట్టిన లాజరు ఉన్నాడు. ఆ తలుపు తీసేసిన ఆ ద్వారం నుంచి బయటికి రాగా ఎలా వచ్చాడండి? ఇలా వచ్చేసాడు. నడిచి రాలేదు, మొత్తం బాడీ అంతా చుట్టుబడి ఉంది. ప్రభుమన్నాడు, ఆ కట్లు విప్పి అతని పోనీయుడి. మానవులు కట్టిన కట్లు, మన యొక్క ఆచారాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క సొంత నిర్ణయాలు, ఏమైతే కట్లు మన జీవితానికి కట్టేసి ఉన్నాయో వాటినంతా కూడా ఇప్పి పోనివ్వాలి ఆత్మను. మనం బంధకాల చేత కట్టబడి ఉన్నాం, అలవాట్ల చేత, ఆచారాల చేత, చెడ్డ బుద్ధుల చేత, రకరకాలు అన్నిటి చేత కట్టబడి ఉన్నాం. అవన్నీ ఇప్పి అన్నీ వదిలివేసి ఆయన్ని ఫ్రీ చేసి ఆత్మను పోనివ్వండి అన్నాడు. చక్కగా లాజరు నడుచుకుంటా వారి అక్కను మార్తా మరియల్ని కలుసుకున్నాడు. యూదుల్ని కలుసుకొని ప్రభువుని కలుసుకొని సంతోషించాడు. ఎంత బాగుందండి, అద్భుతం కదా. నీ జీవితంలో, నా జీవితంలో కట్టబడిన స్థితి నుంచి మనం బయటికి రావాలంటే మనము ప్రభు చేతికి అప్పగించుకోవాలి. ఆయన మన కట్లను విప్పి ఏం చేస్తాడు? బయటికి పంపాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ కట్లు మానవులు కట్టిన కట్లు, మనం కట్టుకున్న కట్లు, ఇవి మనమే ఇప్పుకోవాలి. అప్పుడు మనకు విడుదల, విమోచన ప్రభుస్తాడు. హట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మీరు గో హెడ్ విత్ యువర్ ఆఫీస్ వర్క్, నో ప్రాబ్లం. అలా అమ్మా సుమా.